ఫ్లాష్ టైమ్ లైన్ ని రీసెట్ చేసిన తర్వాత మెలకువ వచ్చిన జాన్ కాన్స్టంటైన్ ఒక మిస్టీరియస్ హౌస్ లో ఉంటాడు. తన 50th బర్త్డేని తనతో సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడికి వచ్చిన తన వైఫ్ అండ్ తన ఫ్రెండ్స్ తనకి సర్ప్రైజ్ నిస్తారు. అది తను అనుకున్నట్టుగా కొంతసేపు ప్లెజెంట్ గా ఉన్నప్పటికీ తరువాత వాళ్ళందరూ మాన్స్టర్స్ గా మారి తననే తినేస్తారు. మెలకువ వచ్చిన కాన్స్టంటైన్ బెడ్రూమ్ లోకి వెళ్ళినా, బాత్రూమ్ లోకి వెళ్ళినా, లివింగ్ రూమ్ లోకి వెళ్ళినా తన ఫ్రెండ్స్ అలాగే తన లవ్ ఆఫ్ లైఫ్ అయిన తన వైఫ్ మొదట మామూలుగా కనిపించినప్పటికీ తరువాత మాన్స్టర్స్ గా మారి తనని తినేస్తూ ఉంటారు. అది అలా కొన్ని రోజులు జరిగిన తరువాత రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా, సంవత్సరాలు దశాబ్దాలుగా, దశాబ్దాలు శతాబ్దాలుగా తను ఆ ఇంటిలో మాన్స్టర్స్ గా మారుతున్న తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చేత తినేయబడుతూ ఉంటాడు. తను ఒక ఇల్యూజన్ లో చిక్కుకుపోయాను అని తెలుసుకున్న కాన్స్టంటైన్ అసలు అదంతా ఎందుకు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో ఆ ఇల్యూజన్ నుంచి బయటికి వస్తూ తన గతంలోకి తొంగి చూసినప్పుడు స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ జస్టిస్ గా ఉండే కాస్మిక్ ఎంటిటీ అయిన స్పెక్టర్ తో తనకి జరిగిన కాన్వర్సేషన్ గురించి తెలుస్తుంది. తనకి తెలియని అతీత శక్తులతో ఆటలాడుతూ ఫ్లాష్ పాయింట్ ని క్రియేట్ చేస్తూ యూనివర్స్ కి డ్యామేజ్ జరిగేలా ఫ్లాష్ న్యూస్ గొల్పిన నేరానికి కాన్స్టంటైన్ ని హౌస్ ఆఫ్ మిస్టరీలో బంధించానని స్పెక్టర్ చెప్తాడు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న కాన్స్టంటైన్ తన పనిష్మెంట్ ని అనౌన్స్ చేయమని స్పెక్టర్ ని అడగడంతో స్పెక్టర్ జాన్ కాన్స్టంటైన్ పనిష్మెంట్ ని అనౌన్స్ చేస్తాడు. కాన్స్టంటైన్ తన సోల్ ని అప్పటికే 3 డీమన్స్ కి అమ్మేసి ఉండడంతో తనని ఎటర్నిటీ వరకు టార్చర్ చేయడానికి తన సోల్ ని క్లెయిమ్ చేసుకోవడానికి అక్కడికి వచ్చిన ఆ 3 డీమన్స్ ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ఆ మూడింటిని స్పెల్లో బంధించి కాన్స్టంటైన్ ఆ హౌస్ ఆఫ్ మిస్టరీ నుంచి ఎస్కేప్ అవుతాడు. తనకి దక్కిన ఆ ఫ్రీడమ్ ఎంతోసేపు నిలవదు. కాస్మోస్ లో తిరుగుతున్న ఆ కాన్స్టంటైన్ కి స్పెక్టర్ ఎదురుపడతాడు. నన్నెందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అని కాన్స్టంటైన్ అడిగితే, నేను నిజానికి నువ్వు చేసిన మిస్టేక్ నుంచి ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ నుంచి నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఉండమని ఆ హౌస్ ఆఫ్ మిస్టరీలో నిన్ను పెట్టాను. కానీ నువ్వే నీ ఆలోచనలతో వాళ్ళని డీమన్స్ గా మార్చేసుకుంటున్నావు అని స్పెక్టర్ చెప్పడంతో దాంతో తను చేసిన తప్పేంటో రియలైజ్ అయిన కాన్స్టంటైన్ ఆ పనిష్మెంట్ ని యాక్సెప్ట్ చేస్తాను అని అంటే దానికి స్పెక్టర్ సమయం మించిపోయింది, నువ్వు చేసిన తప్పులకి ఆ యూనివర్స్ నిన్ను శిక్షించబోతోంది అంటూ తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కాన్స్టంటైన్ మాత్రం ఆ యూనివర్స్ కాన్షియన్స్ లోకి అబ్జర్వ్ చేయబడతాడు.